తప్పు లేకపోయినా అల్లు అర్జున్‌ను వెంటాడడం వెనుక లక్ష్యమేంటి? ఓ ప్రమాదం జరిగింది. ఒకరి ప్రాణాలు పోయాయి. మరొకరు ఆస్పత్రి పాలయ్యారు. ఇలాంటివి జరగకూడదని అంతా ఆశిస్తాం. బాధితులకు భరోసా కల్పించాలని అనుకుంటాం. నష్టపోయిన వారికి తోడుగా ఉండాలని కోరుకుంటాం. దానికి తగ్గట్టుగానే అల్లు అర్జున్ స్పందించారు. బాధిత కుటుంబానికి పూర్తి స్థాయి భరోసా కల్పించారు. ఏకంగా రూ. 2,00,00,000 ఆర్థిక సహాయం అందించడం చిన్న విషయం కాదు. తెలుగు నేల మీద గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగనంత నష్టపరిహారం అది. అటు ప్రభుత్వం గాని, ఇటు ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు కూడా ఇంత పెద్ద మొత్తం పరిహారంగా అందించిన దాఖలాలు లేవంటే ఆశ్చర్యమే. అంత పెద్ద మొత్తంలో బాధిత కుటుంబానికి అందించి, ఆస్పత్రిలో ఉన్న శ్రీతేజ్ ఆరోగ్యం కోసం సంపూర్ణ అండదండలు అందించిన తరువాత కూడా అల్లు అర్జున్ మీద ఎందుకు దాడి జరుగుతోంది? థియేటర్ యాజమాన్యం నుంచి సినిమా ప్రొడ్యూసర్స్ వరకు అందరినీ వదిలేసి కేవలం అల్లు అర్జున్ మీద